హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడవెల్లి అన్ను 395. ఇక్కడ మేము చేస్తున్న ప్రాసెస్ కాదు, ఇది ఒక దైవ కార్యం. అంటే అన్నదానం చేస్తున్నాం, అది కూడా చిన్నగా, అంటే ఇంట్లో అనుకుంటా కొంచెం ఒక చిన్నపాటి అన్నదానం టైపే వేసుకుంటున్నాం. అది కూడా సడన్ ప్లాన్, అంటే ముందు నుంచి అనుకున్న. సో అందుకని హడావుడిగా అయిపోయింది. కానీ అన్నదానం మాత్రం సూపర్ అంటే సూపర్ జరిగింది. మా అన్నదానం ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయిందో అంత ఫాస్ట్గా అయిపోయింది. అంటే అన్నదానం అయిపోయిన తర్వాత బాగా వాన పడ్డది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఏంటంటే అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా అన్నం వేస్ట్ అనేదే కాలేదు. మంచిగా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు. ఇక్కడ మనం పనిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ కూరగాయల కటింగ్ అయింది. ఇక్కడ అనురాధక్క, శివన్న, కీర్తి, భూదేవ ఆంటీ, ఇందాక పొయ్యి ముట్టించిందిగా ఆ ఆంటీ పేరు ఐమ ఆంటీ, మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళందరం కలిపి. అంటే ఇటు మా ఇంటి సైడ్ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా కొంచెం లోపలికి కొంచెం మాకు వంటలు చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి అందరం కలిసి ఇక్కడ చేసుకున్నారు. ఆ రోజు నాకైతే ఫుల్ ఫీవర్ ఉండే, సో నేను ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు, ఒక్క తినడంలో తప్ప. ఆ తినడం కూడా నేను వెళ్ళే లోపే ఫుల్ వర్షం పడుతుంది. అప్పటికి ఇంకా నా పూజ కంప్లీట్ కాలేదు. నా పూజ కంప్లీట్ చేసుకొని, అంటే మేము మా ఇంటి ముందు పెట్టలేదు ఈసారి మేము అక్కడ పాల్గొనలేదు. సో అందుకని ఇందాక నేను శివన్న అని చెప్పినా కదా మీకు, వాళ్ళ ఇంట్లో వినాయకుడి దగ్గరనే అందరం పూజ చేసుకున్నాం. సో అక్కడనే అందరం కలుపుకొని చిన్నపాటి అన్నదానం టైప్ చేసుకున్నాం. మాకైతే అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. వెజిటబుల్స్ కట్ చేస్తుంది కీర్తి అనమాట. వాళ్ళందరూ మంచిగా కట్ చేస్తున్నారు, కాకపోతే నేను స్లో మోషన్లో తీస్తే బాగుంటుంది, కొంచెం బిల్డప్ కోసం అని చెప్పి స్లో మోషన్ తీసిన. సో ఫైనల్గా వచ్చేస్తే ఏమేం కర్రీస్ అయినాయి అంటే వంకాయ, ఆలు, సాంబార్, ఇంకా బగారా రైస్, వైట్ రైస్, ఇవన్నీ చేసిర్రు. లాస్ట్ మినిట్లో వర్షం పడడం మంచిగానే ఉంది, కాకపోతే ఏంటంటే మేము ఫుల్ భయపడ్డాం. అన్నదానమే ఏ టైంకి స్టార్ట్ చేసినాం, 5:30కి అట్లా స్టార్ట్ అయింది. ఈ వినాయక చవితి కానీ, లేకపోతే దసరా కానీ, లేకపోతే బోనాలు కానీ, ఇట్లాంటి స్పెషల్ టైంలలోనే వర్షం పడుతుంది ఎందుకో ఏమో, అది కంపల్సరీ. ఇక్కడ భూదేవ అంటే చూడండి, వంట దగ్గర మంట ఎగేస్తుంది. ఇక్కడ నిల్చున్నాక అనురాధక్క అన్నీ చూస్తుంది అనమాట, ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.